సార్, కడియం శ్రీహరి గారిని కడియం కావ్యం దృష్టిలో పెట్టుకుని మందకృష్ణ మాదిగ గారు 2 సార్లు ప్రెస్ మీట్ లో కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఓటమి లక్ష్యంతోటే మాదిగ సమాజం ముందుకు పోద్ది, ఓటమి లక్ష్యంగా మేము పనిచేస్తాము, ఎందుకంటే మాదిగ సమాజానికి కడియం శ్రీహరి ఏమీ చేయలేదని కొద్దిగా ఘాటుగా స్పందించాడు. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు వీళ్ళు చేసే రాజకీయం చూస్తే, ఇప్పుడు జరిగే పరిస్థితులను చూస్తే, వాళ్ళు ప్రవర్తించే తీరును చూస్తే మందకృష్ణ గారు అన్న దాంట్లో తప్పైతే ఏం కనబడట్లేదు. ఎందుకనంటే వీళ్ళు ఏ పార్టీలో పోతే గెలుస్తామో, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కడియం కావ్యకు టికెట్ ఇచ్చిన తర్వాతనే పార్టీ మారిండు తప్ప టికెట్ ఇయ్యే ముందుకు మారలేదు. ప్లస్ ఆయన ఎమ్మెల్యే పదవి అయిపోయినాక, ఉప ముఖ్యమంత్రి పదవి అయిపోయినాక వెంటనే మళ్ళీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీని కాదని మళ్ళా కాంగ్రెస్లో పోతేనే నా బిడ్డ భవిష్యత్తు మొదలవుతుందని ఈ స్వార్థం కోసం మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని, అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా స్వార్థమే ఉంది. ఎందుకంటే కడియం కావ్యాన్ని పెడితే వాళ్ళ భర్త ముస్లిం కాబట్టి ఆ ముస్లిం ఓట్లు పడతాయి కాబట్టి ఈ లాజిక్ మీద వీళ్ళు నిలబడడం జరిగింది. కంపల్సరీ ప్రజలు ఆలోచించాలి. మందకృష్ణ మాదిగ గారు ఏమన్నారు, ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన సీట్ల ఉపకులం ఎందుకు, ఆ సామాజిక వర్గంలో ఎవరు లేరా, మీ పార్టీలు తలుచుకుంటే లీడర్లు తయారు కారా, అవి టికెట్లు ఇచ్చి గెలిపించుకోలేవా ఈ పార్టీలు? వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన సీటును వేరే వాళ్ళ సామాజిక వర్గానికి ఎందుకు ఇవ్వాలి అని ఆయన వాదనతో నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకనంటే మంచి రాజకీయాలే చేయాలి. మంచి రాజకీయాలు చేసినప్పుడే అన్ని పార్టీలలో మంచి నాయకులు పుట్టుకొస్తారు. ఇది 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 దేశానికి మంచిది, రాష్ట్రానికి మంచిది, ప్రజలకు మంచిది. స్వార్థం పూర్తిగా విషస్వార్థంతో ఈ కుటిల రాజకీయాలు పోతా ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రజలు గమనిస్తారని, ప్రజలు తగిన బుద్ధి చెప్తారని, కంపల్సరీ ఈ స్వార్థం కోసం టికెట్లు తీసుకొని డబ్బులు సంపాదించి అన్ని పార్టీలలో తిరగొచ్చు అని ఇప్పుడు చూస్తే 2 రకాలుగా మారిండ్రు. ప్రజలు ఒక దిక్కు అయిపోయిన్రు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఒక దిక్కు అయిపోయిన్రు. ఈ ఎలక్షన్లు పార్టీలకు, రాజకీయ నాయకులకు ఓట్లేసే ప్రజలకే చెందినవిగా విభజించబడ్డాయి. దానికోసం ఈ ప్రజలే ఆలోచించాలి. కంపల్సరీ ఎవరికి స్వార్థం ఉంది, ఎవరు దేని గురించి ఆలోచిస్తారో, ఎవరు దేని గురించి మాట్లాడుతారో, ఎవరు నిజాయితీగా ఉన్నారు అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వాళ్లకు స్వార్థం ఉన్నని కంపల్సరీ శిక్షించాలి ప్రజలు. మీ ప్రకారం వరంగల్ పార్లమెంటు స్థానం ఎవరి కైవసం కాబోతుంది? నా ప్రకారం నేను ఆలోచించేది అది సామాన్యులు ఆలోచించే వ్యక్తిగతమైన అభిప్రాయంతో చెప్తా ఉన్నా. ఎందుకనంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఉంది, బీఆర్ఎస్ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది, బీజేపీకి ఓటు బ్యాంకు తక్కువ ఉంది. కానీ బీజేపీ గ్రామాలలో తక్కువ ఓటు బ్యాంక్ ఉన్నా కూడా ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఈ యూట్యూబ్ మీడియాల వల్ల ప్రతి ఒక్కరి చేతిలో ప్రపంచమే ఉంది. ఎవరు ఏ దేశంలో ఎవరు నాయకులు మంచుకున్నారు, ఏ దేశం ఎలా పోతుంది, ఏ నాయకుడు ఏ దేశం గురించి ఆలోచిస్తా ఉన్నాడు, ఎవరు మంచి పని చేస్తానే ఉన్నారు అని ప్రతి వ్యక్తికి తెలుస్తా ఉన్నది, యూత్కు తెలుస్తా ఉన్నది, మధ్యతరగతి వాళ్ళకు తెలుస్తా ఉన్నది, జర్నీ చేసే వాళ్ళకు తెలుస్తా ఉన్నది. మోడీ ఇంపాక్ట్ అయితే కంపల్సరీ ఉంది. వాళ్ళు కనుక మోడీకి, ఈ దేశానికి ఆలోచించి ఓటేస్తే ఆరూర్ రమేష్ గెలుస్తాడని నా వ్యక్తిగత అభిప్రాయం.